హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సగ్గు బియ్యం వడలండి. సగ్గు బియ్యాన్ని నేను 4 గంటల ముందు నానేసి ఇలా మెత్తగా అయిన తర్వాత పెట్టుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇది పల్లీలను వేయించుకొని అలాగే అందులోకి 2 ఎండుమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. కొద్దిగా కారము, బంగాళాదుంపలు 2 అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మ్యాషర్ సహాయంతో ఆలుని మ్యాష్ చేసుకుందాం. చూడండి, దీన్ని మెత్తగా మ్యాషర్ సహాయంతో అన్నీ ఒకసారి మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పల్లీల పొడి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, సగ్గుబియ్యం అన్నీ వేసి మిక్స్ చేస్తున్నానండి. చూడండి, ఇలా సగ్గుబియ్యం ఎక్కువ కూడా నానకూడదండి. ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని గారెల్లాగా వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడైంది. ఇందులోకి మనము ఇలా ఉంటలు చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అన్నీ దీంట్లో వేసుకుందాం. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా కలర్ వస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి సగ్గుబియ్యం గారెలు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి.